ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఇది 10వ దినం. మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా, ప్రతిరోజు మనం చేసేటువంటి ధ్యానానికి అనుకూలంగా మన యొక్క ఆలోచనలను మలచుకుంటూ, మనము దేవుని సన్నిధిని ప్రార్థన చేసి, ప్రభువుకి మన జీవితాలను అప్పగించుకుంటూ ఉంటే, ఆ వాక్యం యొక్క ఫలాన్ని మనం అనుభవించగలం. అలానే ప్రతిరోజు ఒక క్రమమైన రీతిలో ఈ వాక్యాలను ధ్యానం చేస్తూ ఉన్నాం గనక, ప్రతిరోజు మనం ధ్యానం చేసే వాటిని ఫాలో అవుతూ ఉంటే, చివరికి వచ్చేటప్పటికి అసలు దీని యొక్క పరిస్థితి ఏంటో మనకి పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి మధ్య మధ్యలో వీటిని విడిచిపెట్టొద్దు. ప్రతి విషయాన్ని కూడా మరి చాలా సీరియస్‌గా ఆలోచించి జీవితంలోనికి అన్వయించుకునే ప్రయత్నం చేయాలని నేను మిమ్ములను కోరుతూ ఉన్నాను. పవిత్రీకరణ లేక పరిశుద్ధపరచుట, విశ్వాసులను పరిశుద్ధపరచుట అనే ఈ అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. విశ్వాసులు ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి అంటే, మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి. దేవుడు పరిశుద్ధుడు అనే విషయాన్ని లేఖనాల్లో చాలా స్పష్టంగా దేవుడే బోధించాడు. అది ప్రజలలో ఉండాలని, ప్రజల యొక్క మనస్సులలో ముద్రించబడాలని ఆయన చాలా విధాలుగా ప్రజలకు తన యొక్క ప్రత్యక్షతను, పరిశుద్ధ ప్రత్యక్షతను దయచేశాడు. 66 పుస్తకాల్లోనూ ఈ దేవుని యొక్క పరిశుద్ధతను గురించి చాలా వివరంగా, విస్తారంగా వ్రాయబడి ఉంది. అది మనం నిన్న చూసాం. సరే, ఈ పవిత్రీకరణ అనే దేవుని కార్యాన్ని మనం పూర్తిగా గ్రహించాలంటే, ఆయా దశలలో జరిగేటువంటి ఈ పరిశుద్ధపరిచేటువంటి ప్రక్రియను అన్ని కోణాల నుండి మనం అవగాహన చేసుకోవాలి. పవిత్రీకరణ అనేది ఒక ప్రక్రియ అని మనం చెప్పుకున్నాం. ప్రక్రియ అంటే అది ఒక ప్రాసెస్. అంటే ఏదో ఒక రోజులో జరిగిపోయేది కాదు, లేక ఒక గంటలో జరిగిపోయేది కాదు, ఒక వారంలో జరిగిపోయేది కాదు. అది దేవుడు మన యొక్క జీవితం అంతటిలో ఒకదాని తర్వాత ఒకటి మన యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి పరిస్థితిని మలచి మనలను పరిశుద్ధపరచడానికి ఆయన పని చేస్తూ ఉన్నాడు. సో ఈ ప్రక్రియను మనం అర్థం చేసుకోవాలి అంటే, ఏదో ఒక కోణంలో నుంచి దానిని చూస్తే సరిపోదు. అన్ని కోణాల్లో నుండి చూడాలా. దాని యొక్క దశలన్నిటినీ కూడా మనం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. సో యూజువల్గా క్రైస్తవ లోకం 2 రకాలైనటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇంతకు ముందు కూడా ఒకసారి మనం వాటిని చెప్పుకున్నాం. మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. మొదటిది ఏంటంటే, ఈ పరిశుద్ధత అనేటువంటి దానిని ఒక అనుభవంతో ముడిపెడుతూ ఉంటారు. పవిత్రీకరణ లేక పరిశుద్ధపరచబడుట అనే ఈ కార్యాన్ని ఒక అనుభవంతో ముడిపెడుతూ ఉంటారు. ఒక ఆధ్యాత్మిక అనుభవంతో ముడిపెడుతూ ఉంటారు. అంటే విశ్వాసి దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉండగా, ఏదో ఒక సందర్భంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ తనను బలంగా తాకాడని, ఆ తాకిడి వలన తన యొక్క శరీరంలో, తన మనస్సులో ఏదో గొప్ప అనుభూతి కలిగిందని వారు సాక్ష్యం చెప్తూ ఉంటారు. అందుచేత నేను పరిశుద్ధుడను, లేక దేవుడు నాలో పనిచేస్తున్నాడు అని ఆ ఒక్క అనుభవంతో వారు వారి యొక్క జీవిత అనుభవం అంతటిని కూడా సాక్ష్యంగా చెబుతూ ఉంటారన్నమాట. కానీ పరిశుద్ధతను గూర్చి అది పూర్తి అవగాహన మనకి కలిగించడం లేదు. మరికొంతమంది ఏమంటారంటే, నో అలా కాదు, దేవుడు ఏదో ఒక రోజున నిన్ను బలంగా తాకి నిన్ను కదిలించినందుచేత నీవు పరిశుద్ధ జీవితాన్ని జీవించలేవు, కానీ
ప్రతిరోజు దేవుడు మన యొక్క జీవితంలో పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన క్రమేపీ మనలను పరిశుద్ధులుగా చేస్తాడు అనేది మరొక అభిప్రాయం. ఉదాహరణకి కొంతమంది చెడు అలవాట్లను గురించి, ఇలాంటి విధానాన్ని గురించి మాట్లాడతారు. అతడు రక్షించబడతాడు, బాప్తిసం తీసుకుంటాడు, ఆలయంలో సంఘ సభ్యునిగా కొనసాగుతూ ఉంటాడు. కానీ ఈ దురలవాట్లు పోవు. ఎవరైనా అతన్ని ప్రశ్నిస్తే, ఒకేసారి పోవు కదా, నేను ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బెటరు, ఇంతకుముందు ఒక రోజుకి ఒక 10 పెట్టెలు సిగరెట్లు కాల్చేసేవాడిని, ఇప్పుడు ఒక పెట్టే కాలుస్తున్నాను అంటాడన్నమాట. అంటే అతని యొక్క జీవితంలో ఏదో ప్రోగ్రెస్ కనపడుతూ ఉన్నట్లుగా అతడు చెబుతాడు. అలాగనే ఇంకా రకరకాలైనటువంటి దురలవాట్లను గురించి మాట్లాడుతూ ఉంటారన్నమాట. కానీ అది కూడా పరిశుద్ధపరచబడటాన్ని గురించి పూర్తి అవగాహన మనకి ఇవ్వటం లేదు. ఇవి రెండు కూడా ఒక విధంగా చెప్పాలంటే అన్‌బిబ్లికల్ వ్యూస్, అంటే వాక్యానుసారమైనటువంటి అభిప్రాయాలు కావు, లేక వాక్యానుసారమైనటువంటి విధానాలు కావు. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏం చెబుతూ ఉన్నాడో దానిని గురించి ఆలోచించటం చాలా మంచిదని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. పవిత్రీకరణ అనే ఈ కార్యం విశ్వాసి జీవితంలో 4 దశల్లో జరుగుతుంది. 4 దశలు ఉంటాయి. ఈ 4 దశలు ఏంటంటే, మొదటిది పవిత్రీకరణ ప్రారంభ దశ. దాన్ని ఇంగ్లీష్లో ఇనీషియల్ శాంక్టిఫికేషన్ అని అంటాం. పవిత్రీకరణ ప్రారంభ దశ అదొకటి ఉంది. రెండవది పవిత్రీకరణ కొరకై సంపూర్ణ సమర్పణ దశ. దీన్ని ఇంగ్లీష్లో ది క్రైసిస్ శాంక్టిఫికేషన్ అని అంటాం. క్రైసిస్ శాంక్టిఫికేషన్ అంటే ఏదో ఒక సందర్భంలో అది జరిగేటువంటి ఒక క్రియ. పవిత్రీకరణ కొరకు సంపూర్ణమైనటువంటి సమర్పణ దశ. మూడవది పవిత్రీకరణ క్రమానుగత ప్రగతిశీల దశ. ఓకే, ఈ మాటలు మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. దీన్ని ఇంగ్లీష్లో ప్రోగ్రెసివ్ శాంటిఫికేషన్ అంటారు. క్రమానుగత ప్రగతిశీల అనే మాటలు నేను ఎందుకు వినియోగించానంటే, అది ఒక క్రమమైనటువంటి రీతిలో, ప్రగతిశీల అంటే వృద్ధి చెందుతూ ఉంటుంది. అందుకే ఆ 2 మాటలు నేను వినియోగించాను. సో పవిత్రీకరణ ఒక క్రమానుగత ప్రగతిశీల దశ. ఇది 3వ దశ. ఇక 4వ దశ ఏంటంటే పవిత్రీకరణ యొక్క అంతిమ దశ, ముగింపు, అంతిమ దశ. దీనిని ఫైనల్ శాంక్టిఫికేషన్ అని పిలుస్తారు. ఈ 4 దశలు. వీటిని గురించి జస్ట్ ఈ మాటలు మీకు పరిచయం చేస్తూ ఉన్నాను ఈవేళ. వాటిని గురించి పూర్తిగా మనం తర్వాత తెలుసుకుంటాం, వాటిని వివరిస్తాను. కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు. ఈ మాటల్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ మాటలు గుర్తుపెట్టుకుంటే దానిని గురించి మనం వివరించినప్పుడు అవి మీకు చాలా చక్కగా అర్థమవుతాయి. కాబట్టి ఈ 4 దశలను మనం జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. దేవుని వాక్యంలో, ముఖ్యంగా క్రొత్త నిబంధన గ్రంథంలో మొదటి 3 దశలను గురించి చాలా వివరించాడు. మొదటి 3 దశలు అవేంటి? పవిత్రీకరణ యొక్క ప్రారంభ దశ, అలానే పవిత్రీకరణ కోసం సమర్పించుకునేటువంటి ఒక దశ, అలానే పవిత్రీకరణ అభివృద్ధి చెందేటువంటి దశ, లేక క్రమానుగత ప్రగతిశీల దశ. సో ఈ 3 దశలను గురించి దేవుని యొక్క వాక్యంలో చాలా వివరంగా చెప్పాడు. 4వ దశ మనకి ఇంకా పూర్తిగా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఇండికేషన్స్ అయితే ఉన్నాయి. అందుకని యోహాన్ ఏమంటాడంటే, ప్రస్తుతమైతే మనం దేవుని యొక్క పిల్లలం, కానీ ఇంకా ఏమవుతామో మనకు తెలియదు. కాకపోతే ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము కూడా ఆయనలా ఉంటామన్నాడు. అది ఎలాగో అనేది
మనకి ఇంకా క్లియర్‌గా, పూర్తిగా తెలీదు. అది ప్రత్యక్షపరచబడినప్పుడు మనం ప్రత్యక్షంగా దాన్ని చూస్తాం. దాన్ని అనుభవిస్తాం. కాబట్టి అది 4వ దశ. దాని గురించి కూడా మనం కొన్ని విషయాలు బైబిల్‌లో చూడొచ్చు. ఉదాహరణకి తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 12, 13 వచనాలలో పౌలు తెస్సలోనికయ సంఘం కోసం ప్రార్థన చేస్తూ, ఆ ప్రార్థనలో ఈ విషయాన్ని గురించి మాట్లాడతాడు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12, 13 వచనాలు కలిపే ఉన్నాయి. దాన్ని నేను చదువుతాను. మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు, అనగా యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. లేక సంఘం కొరకు ఆయన వచ్చేటువంటి ఆ సందర్భాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను, అనగా విశ్వాసుల యొక్క హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై, దేని విషయంలోనూ? పరిశుద్ధత విషయములో అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచు ఉన్నామో, అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. ఇది ఆ ఫైనల్ శాంక్టిఫికేషన్ అన్న. పరిశుద్ధత విషయంలో అనింద్యులుగా దేవుని ఎదుట సంఘం నిలబడాలా, అది ఫైనల్ శాంక్టిఫికేషన్. సో దాని గురించి అక్కడ మాట్లాడుతూ, ఆ స్థితిని అందుకోవడం కోసం మీరు ప్రతిరోజు వర్ధిల్లాలి అన్నాడు అన్నమాట. ఎందులో వర్ధిల్లాలి? ఒకని ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. ఓకే, ప్రేమకు పరిశుద్ధతకు మధ్య చాలా సంబంధం ఉంది. దాని గురించి మరో సందర్భంలో మనం మాట్లాడుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో కూడా మనం చూస్తే ఆ ఫైనల్ శాంక్టిఫికేషన్ గురించి మాట్లాడతాడు. ఆఖరి అధ్యాయం 22వ అధ్యాయం 11వ వచనం. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. అది ఒక పార్ట్ అయితే, నెక్స్ట్ మరో సెకండ్ పార్ట్ ఏంటంటే, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను. సో ఆయన రెండవ రాకడలో మన యొక్క ఫైనల్ శాంక్టిఫికేషన్ స్థితిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పరిశుద్ధత లేక పవిత్రీకరణ యొక్క అంతిమ దశలో ఏం జరుగుతుందంటే, పరిశుద్ధుడు ఇంకా ఎప్పటికీ పరిశుద్ధుడిగానే ఉంటాడంట, అపవిత్రుడు ఎప్పటికీ అపవిత్రుడిగానే ఉంటాడు. సో ఈ వచనం చదివినప్పుడు పాపం చేసేవాడికి చాలా నిరుత్సాహంగా అనిపిస్తుంది, దుఃఖం అనిపిస్తుంది. అంటే ఆ వ్యక్తికి ఇంక నిరీక్షణ లేదు. కానీ పరిశుద్ధునికి, దేవునిని ప్రేమించేవానికి, తన యొక్క జీవితాన్ని అనుక్షణము సరిచేసుకునేటువంటి వ్యక్తికి చాలా సంతోషం అనిపిస్తుంది ఈ వాక్యం చదివినప్పుడు. నా దేవుని సన్నిధిలో నాకు ఉన్నటువంటి ఆ గొప్ప స్థితిని గురించి ఆలోచిస్తూ ఉంటే అది నాకు ప్రోత్సాహం. కనుక ఆ స్టేట్కి ఎదగటం కొరకు, లేక ఆ స్థితికి ఎదగటం కొరకు దేవుడు మన జీవితంలో పని చేస్తూ ఉన్నాడు. కనుక ఈ సంగతులను మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి మరలా తెలుసుకుందాం. ఈ 4వ దశలోనికి మనం ఎంటర్ అయినప్పుడు ఇక జారిపోవడం ఉండదు, మళ్ళీ పాపం చేయడం, మళ్ళీ వెనక్కి పడిపోవటం, ఇలాంటివి ఉండవు. ఇక బ్యాక్ స్లైడింగ్ అనేది ఇంక ఉండదు. అది నిత్యత్వం. నిత్యము అదే స్థితిలో దేవుని ఎదుట కొనసాగుతాం. కాబట్టి
అలాంటి ఒక స్థితికి చేరాలన్నది మన విషయంలో దేవుని యొక్క చిత్తం. సో పవిత్రీకరణ ప్రారంభ దశను గురించి కొన్ని విషయాలు ఈ రోజున మనం నేర్చుకుందాం. ఈ పవిత్రీకరణ ప్రారంభ దశ ఒకటి ఉంది. ఒక దగ్గర ప్రారంభం ఉంది. మనం మొన్న 12వ తేదీన ఒక వేడుక చేశాం. ఏం వేడుకది? 150వ సంవత్సరం తాలూకా ప్రారంభోత్సవం చేశాం. ప్రారంభ వేడుక అది. ముగింపు వేడుక ఒకటి ఉంది. దానికి కాలపరిమితి ఎంత? 1 సంవత్సరం. సో ఇదే నెల మార్చి నెల 12వ తేదీన 2025లో ప్రారంభించబడినటువంటి ఈ కార్యము మార్చి నెల 12వ తేదీ 2026వ తేదీన ముగింపులోనికి వస్తుంది. దాని మహిమ అప్పుడు మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఇది కూడా అలాగనే ఈ పవిత్రీకరణ అనేటువంటి కార్యానికి మానవుని యొక్క జీవితంలో ఒక ప్రారంభం ఉంది. దాని యొక్క ముగింపు పరలోకంలో జరుగుద్ది. దాని ముగింపు పరలోకంలో జరుగుతుంది. కాబట్టి ప్రారంభ దశను గురించి ఈ రోజున మనం ఆలోచన చేయాలి. ఎప్పుడు జరుగుతుంది ప్రారంభం అంటే, నువ్వు రక్షింపబడినప్పుడు ఈ ప్రారంభం జరుగుతుందన్నమాట. పవిత్రీకరణ అనే ప్రారంభం నువ్వు రక్షింపబడినప్పుడు జరుగుతుంది. అసలు నేను రక్షింపబడినప్పుడు ఏం జరిగింది? నేను రక్షింపబడినప్పుడు ఈ తొలి దశ పవిత్రీకరణ జరుగుతూ ఉంది అనటానికి ఆ రక్షింపబడిన సమయంలో జరిగినటువంటి సంగతులను మనం కొంచెం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. చాలామందికి రక్షణను గురించినటువంటి విషయం చెబుతారు కానీ, అంటే నేను రక్షించబడ్డాను అని చెబుతూ ఉంటారు కానీ, అసలు రక్షణలో ఏం జరిగింది అనే సంగతి చాలామందికి అర్థం కాదు. కాబట్టి ఈ రోజున ఆ విషయాన్నే మనం అర్థం చేసుకోవాలని నేను ఈ రోజున మీకు తెలియజేస్తూ ఉన్నాను. సో రక్షింపబడేటప్పుడు ఏం జరుగుతుంది? అందుకొరకే మనం రోమాపత్రిక 3వ అధ్యాయంలో మనం ఒక వాక్య భాగాన్ని చదివాం. రూపా గారు ఈ రోజే ఐ థింక్ ఫస్ట్ టైం చదివినట్టున్నారు చర్చిలో. ఎంతమంది చదివారా? రైట్. బాగానే చదివారు. ఓకే. సో రక్షింపబడినప్పుడు ఏం జరిగింది అంటే 3 సంగతులు జరుగుతాయి. నెంబర్ 1, మన పాపములు క్షమించబడతాయి. మన పాపములు క్షమించబడతాయి. రెండవది, మనము దేవునితో సమాధానపరచబడతాం. మూడవది, నూతన జన్మ అనుభవం మనకి కలుగుతుంది. నూతన జన్మ అనుభవం. 3 విషయాలు చెప్తున్నాను. మనం రక్షింపబడినప్పుడు దేవుడు మన పాపములను క్షమించాడు. మనకి మరో ఆప్షన్ లేదు. మన పాపములను క్షమించడం తప్ప మనకి మరో ఆప్షను లేదు. సో దేవుడు పాపములను క్షమించాడు అని చెప్పినప్పుడు అసలు ఇది ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే, ప్రతి మనిషిలోనూ పాపము వలన కలిగినటువంటి అపరాధ భావము మనస్సులో ఉంది. గిల్టీ ఫీలింగ్ ఉంది లోపల. నేను పాపములో ఉన్నాను. అందుకనే ఒక వ్యక్తికి యేసుక్రీస్తు తెలిసినా తెలియకపోయినా తాను పాపిని అనే సంగతిని ఒప్పుకుంటాడు. అందరూ ఒప్పుకుంటారు. ఏ మతస్థుడైనా ఒప్పుకుంటారు. నేను పాపంలోనే పుట్టాను, పాపంలోనే జీవిస్తున్నాను అనేటువంటి సంగతులు ప్రతి వ్యక్తి కూడా ఒప్పుకుంటాడు. ప్రతి ఒక్కరికి తెలుసు. వారి యొక్క మనస్సాక్షి ఒకటి ఉంది. దేవుడు ఆ మనస్సాక్షిని మనలో పెట్టాడు. ఈ మనస్సాక్షి మనలను, మన యొక్క స్థితిని గురించి మనకు నిత్యము జ్ఞాపకం చేసి మనలో దాన్ని బ్లేమ్ చేస్తుంది, లేక దాన్ని ఆ నిందను మనకి తెలియజేస్తుంది. ఆ అపరాధ భావాన్ని మనకి పుట్టిస్తుంది అన్నమాట. నువ్వు తప్పు చేస్తావు, నువ్వు పాపం చేస్తావు, నీ హృదయం ఇలా ఉంది అని చెప్పి నిరంతరము హృదయంలో ఆ పాప భారం అధికమైపోతూ ఉంటుంది. అప్పటికే మనం పాపంతో ఉన్నామన్న విషయం మనకు అర్థమవుతుంది. దానికి తోడు ఒకవేళ ఇంకా ఏదైనా మనము
చేయరాని ఒక భయంకరమైన కార్యం చేస్తే ఆ అపరాధ భావం తట్టుకోలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా ఉన్నారు. పిచ్చి వాళ్ళు అయిపోయేవారు ఉన్నారు. ఎందుకంటే వారికి క్షమాపణ దొరుకుతుంది అనే విషయం తెలియక. కానీ దేవుడు మొట్టమొదట మనం రక్షణ పొందినప్పుడు చేస్తూ ఉన్నటువంటి మొదటి కార్యం ఏంటంటే నీ పాపములను క్షమించటం. అది ఎలా జరుగుతుంది? అది ఎలా జరుగుతుందంటే మనము దేవుని దగ్గర మన పాపాన్ని ఒప్పుకోవటం వలన జరుగుతుంది. పశ్చాత్తాపంతో. నేను చిన్నప్పుడు ఒక కథ విన్నానండి. అదేంటంటే వాళ్ళ ఇంట్లో కోళ్ళు పెంచుతున్నారంట. ఒక కోడి 10 పిల్లలు పెట్టింది. సో 10 పిల్లలు పెడితే అక్కడ అక్క, తమ్ముడు ఇద్దరు ఉన్నారు. వారు ఆ కోళ్ళను చూసుకుంటున్నారు. సో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే వాటిని బయటికి వదిలినా కాపలా కాస్తూ ఉంటాయి. ఎందుకంటే గద్దలొచ్చి, కాకులొచ్చి తన్నుకెళ్ళిపోతాయేమో అని కాపలా కాస్తూ ఉంటాం. సో మొత్తం మీద ఆ పిల్లల్ని బయటికి వదిలారు. ఈ తమ్ముడు ఏం చేశాడంటే దేన్నో కొట్టబోయి రాయితో విసిరేటప్పటికి ఒక పిల్ల చచ్చిపోయింది. చచ్చిపోతే ఇక భయపడ్డాడన్నమాట. అప్పుడు అక్కకి చెప్పాడంట. చెబితే అక్క కూడా దాన్ని చూసింది. చూసి రే ఇది గనక నాన్నకు తెలిస్తే మనల్ని కొట్టేస్తాడు, జాగ్రత్త అని చెప్పిందంట. చెప్పి మొత్తం ఇద్దరు కాముగా ఆ పిల్లని ఎక్కడో సమాధి చేసేయడమో ఏదో చేశారు. ఇక ఆ రోజు నుంచి తమ్ముడికి ఒక భయం ఉందన్నమాట. కోడిపిల్ల చచ్చిపోయింది. ఒకవేళ తెలిస్తే నాన్న ఏమంటాడో, అమ్మ ఏమంటుందో అనేటువంటి ఒక భయం ఉందన్నమాట. ఈ అక్క ఈ భయాన్ని ఆధారం చేసుకొని రోజు బ్లాక్‌మెయిల్ చేసేదంట. ఎలా అంటే తాను చేయాల్సినటువంటి పనులన్నీ కూడా తమ్ముడి చేత చేయించేదట. అరే తమ్ముడు ఈరోజు నువ్వు ఈ ఈ గుమ్మం తుడిచేరా అన్నదంట. నేనెందుకు తుడుస్తానండి, నువ్వు తుడవకపోతే ఇదిగో కోడిపిల్ల సంగతి చెప్పేస్తాను అన్నదండి. అలాగా ప్రతిరోజు ఇతనికి ప్రెజర్ ఎక్కువైపోతుంది. రోజుకి పనులు ఎక్కువ చెప్పేస్తుంది అన్నమాట. రోజు బ్లాక్‌మెయిల్ చేస్తూ ఉంది. ఒక రోజున ఈ తమ్ముడు అనుకున్నాడు ధైర్యం చేసి, ఏదైతే అయ్యిందిలే అని నేను చెప్పేస్తానని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇలా జరిగింది అని చెప్తే అమ్మన్నదంటే పోనీలేరా పొగుడు పిల్ల కదా చచ్చిపోయింది, పోతే పోనీలే అని అన్నదంట. ఇది చాలా సంతోషం అయిపోయింది. అక్క ఆ సమయంలో లేదు. ఆ తర్వాత మళ్ళీ అక్క ఏదో పని చెప్పిందంట. చెప్తే నేను చేయను అన్నాడంట. చేయకపోతే చెప్పేస్తున్నాడు. చెప్తే చెప్పుకో అన్నాడంట. చాలాసార్లు అపవాది మనల్ని ఎలా బ్లాక్‌మెయిల్ చేస్తాడండి. నువ్వేదో తప్పు చేస్తావు, ఏదో ఒక అబద్ధం ఆడతావు. ఇక అక్కడి నుంచి చైన్ అయిపోద్ది అనమాట ఆ పాపం. అబద్ధానికి ఇంకొక అబద్ధం ఆడాలా, అబద్ధానికి ఇంకొక అబద్ధం ఆడాలా, చైన్. ఒకవేళ ఆడకపోతే ఏమో దొరికిపోతామేమో అని ఒక భయం లోపల తినేస్తుంది అన్నమాట. దానితో పాపానికి ప్రతి వ్యక్తి కూడా బానిస అయిపోయి భయంతో బ్రతుకుతూ ఉంటాడు. యేసుక్రీస్తు వచ్చి చేసినటువంటి పని ఏంటంటే ఎవరైతే ఆ పాపము యొక్క అపరాధ భావం నుంచి విడిపించబడటానికి తన పాపం విషయమై పశ్చాత్తాపడి ప్రభు దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు సిలువలో చనిపోయినటువంటి సంగతిని తెలుసుకొని ఆయన పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి వస్తే ప్రభువు క్షమించేస్తున్నాడు. సో ఇప్పుడు ఇంకా భయం లేదు, అపరాధ భావం లేదు, ఏదో జరిగిపోతుంది, నాకేదో దెబ్బలు తగులుతాయనేటువంటి భయం ఇక పోయింది. యేసుక్రీస్తు మన పాపములను క్షమించినప్పుడు మనకు జరిగినటువంటి కార్యం ఇదే. ఆయన మన పాపములను సంపూర్ణంగా క్షమించేశాడు. ఇక నువ్వు భయపడాల్సినటువంటి పని లేదు.
ప్రభువు ఎదుట యథార్థంగా ఉండు, యథార్థంగా ఉండు అంతే. ఇది మొదటిది. రెండోది ఏంటంటే దేవునితో మనకి సమాధానం వచ్చింది యేసుక్రీస్తు ద్వారా. పాపం వలన ఏం జరిగింది? దేవునికి మనకి మధ్య ఎడబాటు కలిగింది. దేవునికి మనం దూరం అయిపోయాం. దేవునికి ఎంత దూరం అయిపోయామంటే, దేవుడు ఆదాము అవ్వలను తోటలో నుంచి బయటకు గెంటేసిన తర్వాత ఆ దూరం 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 అసలు ఆదాము అవ్వలు ప్రతిరోజు చల్లపూట దేవునితో మాట్లాడేవారు ఇప్పుడు మనకి దర్శనమే లేదు. మనం దేవునితో అలా మాట్లాడటం లేదు. విశ్వాసాన్ని బట్టి దేవుని వాక్యం ద్వారా మనం దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఉన్నాం. ఇదొక ఆధ్యాత్మికమైనటువంటి సహవాసంలో మనం ఉన్నాం. కానీ వారైతే దేవునితో సహవాసం చేసేవారు. మరలా అలాంటి పరిస్థితి వస్తుంది. ఆయనే వారి మధ్యకు వచ్చి వారితో నివాసం చేస్తాడు అని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ఆయనే వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. ఇక మీదట వారికిని ప్రభువుకిని మధ్య ఎడబాటు ఉండదు. అలాంటి ఒక సమాధానకరమైన స్థితిలోనికి మనం వస్తాం రక్షించబడినప్పుడు. ఇప్పుడు దేవునితో శత్రుత్వం లేదు. అలాగనే ఇంకోటి ఏంటంటే నూతన జన్మ అనుభవం. నూతన జన్మ అనుభవం అంటే దేవుడు మనకి మన పాపములను క్షమించి తనతో సమాధానపరుచుకొని ఇప్పుడు ఒక నూతన జీవితం ఇచ్చాడు మనకి. నూతన జీవితం. గతంలో జీవించేటువంటి జీవితం లాంటి జీవితం కాదది. ఇప్పుడు నూతన జీవితం. ఈ నూతన జీవితం యేసు క్రీస్తునందు మనకు కలిగింది. అందుకని ఎఫెసీ పత్రికలు అంటాడు కదా, మనము మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మనలను బ్రతికించాను అంటాడు. ఇది నూతన జీవం. ఈ జీవము నీ పాప జీవితానికి సంబంధించినటువంటి జీవితం కాదు. ఇది యేసుక్రీస్తు యొక్క జీవితం. యేసుక్రీస్తు యొక్క జీవితం. ఇలాంటి 3 అనుభవాలు మన జీవితంలో కలిగాయా? అందుకనే ఎవరికి రక్షణ వంశపారంపర్యంగా రాదు. వంశపారంపర్యంగా రక్షణ రాదు. నా తండ్రి ఎంత విశ్వాసి అయినా, ఎంత సేవ చేసినా ఆయనను బట్టి నేను రక్షించబడను. ప్రభువుతో నాకు వ్యక్తిగతమైనటువంటి సంబంధం ఉండాలని. నేను ప్రభు దగ్గరికి రావాలా. ఎవరిని బట్టో నేను రక్షించబడను. లేదా రక్షింపబడినటువంటి ఒక గుంపుతో కలిసి నేను ఉన్నందుచేత నేను రక్షించబడను. ప్రతిరోజు వారి సహవాసంలో ఉండి, ప్రతిరోజు వారితో ఏకీభించి, ప్రతిరోజు వారు చేసేటువంటి కార్యాల్లో నేను కూడా పాలు పంపులు పంచుకున్నంత మాత్రాన నేను రక్షించబడను. మన పాపములు క్షమించబడాలా, మనం దేవునితో సమాధానపరచబడాలా, నూతన జన్మానుభవం మనకి కలగాల. దీనినే ఏమన్నాడంటే దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చెను అన్నాడు. నీతిమంతులుగా తీర్చబడుట అంటే అర్థం ఇదే. సో ఇప్పుడు నేను మీకు ఆల్మోస్ట్ 4-5 మాటలు చెప్పాను రక్షణ గురించి. ఒక మాట ఏంటంటే రక్షణ, ఇంకొక మాట ఏంటంటే పాపములు క్షమించబడుట, ఇంకొక మాట ఏంటంటే దేవునితో సమాధానపరచబడుట, ఇంకొక మాట ఏంటంటే నూతన జన్మానుభవం, ఇంకొక మాట ఏంటంటే నీతిమంతులుగా తీర్చబడుట. ఇవన్నీ కూడా ఒకే అనుభవాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాయి. నీ రక్షణ అనుభవాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాయి. చాలాసార్లు మీ రక్షణ సాక్ష్యం రాసివ్వండి అని బాప్టిస్మాలు తీసుకునే వారిని అడిగితే వాళ్ళలో ఎక్కువ శాతం మంది కాపీ కొట్టిన సాక్ష్యాలే ఇస్తారండి. ఎక్కువ శాతం మంది. ఒక 5-6 ఉన్నారనుకోండి,
అందరి సాక్ష్యాలు ఏ టు జెడ్ అక్షరంతో అక్షరం ఫుల్ స్టాప్ కామాలతో సహా ఇదే ఉంటుందన్నమాట. దాని అర్థం ఏంటో తెలుసా? వారికి వ్యక్తిగతమైనటువంటి రక్షణ అనుభవం లేదని అర్థం. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను బాగా రాసేసాను అనుకుంటారు. నువ్వు బాగానే రాస్తావు. నీ లాంగ్వేజ్ బాగుండొచ్చు, నీ దస్తూరి బాగుండొచ్చు, నీ కమ్యూనికేషన్ బాగుండొచ్చు, కానీ అనుభవం మాత్రం లేదు. అందుకే నీ స్వంత అనుభవాన్ని నువ్వు రాయకుండా ఎవరిదో కాపీ కొట్టి రాసేస్తున్నావు. కనుక ఇది అనుభవం, జీవిత అనుభవం. ఇది ఒక వ్యక్తి అనుభవించి రాయవలసినటువంటిది. మరికొంతమంది మీ రక్షణ అనుభవాన్ని గురించి చెప్పండి అంటే, ఒకప్పుడండి నేను చాలా భయంకరమైనటువంటి అప్పుల్లో ఉన్నాను, దేవునికి ప్రార్థన చేశాను, దేవుడు నా అప్పులన్నీ తీర్చేశాడు, నేను యేసుక్రీస్తుని అంగీకరించాను. అసలు రక్షణ అనుభవానికి దానికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. అలాగనే మరికొంతమంది మీ రక్షణ అనుభవం గురించి చెప్పండి అంటే, నాకు తీవ్రమైన అనారోగ్యం కలిగిందండి, నేను ఇంక చచ్చిపోతాను అనుకున్నారు, డాక్టర్స్ కూడా ఏం చేయలేని అనేసారు, ఆ సమయంలో ఎవరో వచ్చి నా కోసం ప్రార్థన చేశారండి, నేను బాగయ్యాను, కాబట్టి నేను యేసుక్రీస్తుని అంగీకరించేశాను. నీ సాక్ష్యం నేను తప్పని చెప్పట్లేదు, కానీ అది రక్షణ కాదని చెప్తున్నాను నేను. అర్థమవుతుందా? దానికి దీనికి ఏం సంబంధం లేదు. దేవుడు కనికరించి నీ జీవితంలో ఎలాంటి కార్యమైనా చేయొచ్చు, కానీ అది రక్షణ కాదు. రక్షణ ఇదిగో ఈ 3 అంశాలు అందులో ఇమిడి ఉంటాయి. నీ పాపములు క్షమించబడేటువంటి అనుభవం నీకు కలుగుతుంది, దేవునితో సమాధానపరచబడిన అనుభవం నీకు కలుగుతుంది, నూతన జన్మ అనుభవం నీకు కలుగుతుంది. ఇవి లేకపోతే నీ జీవితంలో నేను చెబుతున్నాను, ఇసుమంత మార్పు కూడా ఉండదు. నీ ఆలోచన విధానం మారదు, నీ యొక్క చేసే పనుల విధానం మారదు. కాకపోతే సందర్భానుసారంగా కొంత కంట్రోల్ అవుతాం అంతే. మనం ఆలయంలోనికి వచ్చినప్పుడు మనకి ఎలా బిహేవ్ చేయాలో తెలుసు, పెద్దల మధ్య ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలో తెలుసు. ఇది మేనర్స్ అంతే, మేనరిజం నేర్చుకుంటాం. కానీ జీవితంలో మార్పు రావాలంటే రక్షణ అనుభవం కంపల్సరీ. రక్షణ అనుభవం లేకుండా ఈ పవిత్రీకరణ అనేటువంటి కార్యం మనలో ప్రారంభం కాదు. అందుకే దీని గురించి ఎంత ఎక్కువగా స్ట్రెస్ చేసి చెప్తున్నాను. పవిత్రీకరణ రక్షణ అనుభవం లేకుండా జరగదు, జరిగే అవకాశమే లేదు. అందుకనే ఎన్నిసార్లు పరిశుద్ధతను గురించి వింటే ఒక వ్యక్తి పరిశుద్ధతలో ఎదుగుతాడు, ఎన్నిసార్లు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉంటే ఒక వ్యక్తి పరిశుద్ధతలో ఎదుగుతాడు, ఎదగడు. ఆ వ్యక్తి రక్షింపబడితేనే తప్ప అతని యొక్క జీవితంలో దేవుడు పనిచేసే అవకాశం లేదు. ఎందుకంటే ఈ పవిత్రీకరణ అనేది దేవునికి విధేయత చూపించడంలోనే స్టార్ట్ అవుతుంది. అందుచేత రక్షణానుభవం చాలా ఇంపార్టెంట్. పశ్చాత్తాపం చాలా అవసరం, దేవునితో సమాధాన పడడం అవసరం, నూతన జీవితం కలిగి ఉండడం అవసరం. చూడండి, రోమాపత్రిక 3వ అధ్యాయం ఆ వచనాలు ఒకసారి చదువుతాను నేను. 20వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. అంటే మనం ధర్మశాస్త్రాన్ని ఆచరించటం ద్వారా రక్షణ పొందం, అది చెప్తున్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని అంత ఖచ్చితంగా ఆచరించగలిగేటువంటి వ్యక్తి ఒక్కడు కూడా లేడు, ఉండడు.
మరి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు? దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి అసలు పాపం అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. ధర్మశాస్త్రమే లేకపోతే పాపం అర్థం కాదు. సో ఇప్పుడు దేవుడు నీ తల్లిదండ్రులను సన్మానించుము అని చెప్పాడు కాబట్టి సన్మానించకపోతే నేను పాపం చేస్తున్నానని నాకు అర్థమవుతుంది. దేవుడు నువ్వు నరహత్య చేయకూడదని చెప్పాడు కాబట్టి నరహత్య చేస్తే నేను పాపం చేశానని నాకు అర్థమవుతుంది. దేవుడు వ్యభిచారం చేయకూడదని చెప్పాడు కాబట్టి వ్యభిచార సంబంధమైనటువంటి క్రియలు నాలో జరుగుతూ ఉన్నప్పుడు నాకు ఆ పాపం తెలుస్తుంది. దాని యొక్క అపరాధ భావం నాకు అర్థమవుతుంది. సో ధర్మశాస్త్రం ద్వారా ఒక వ్యక్తి రక్షించబడలేడు, కానీ ధర్మశాస్త్రం ద్వారా ఒక వ్యక్తి తన పాపమును గూర్చినటువంటి స్పృహలోనికి వస్తాడు. లేదంటే ఏం జరుగుద్దంటే మనలోని మనస్సాక్షి పనిచేస్తుంది. మనలో మనస్సాక్షి పనిచేస్తుంది, పని చేయకుండా పోదు, పనిచేస్తుంది. కానీ ఏం జరుగుద్దంటే రాను రాను మనం ధైర్యం తెచ్చుకొని పాపం మాటిమాటికి చేస్తూ ఉంటే మనలో ఉన్న మనస్సాక్షి యొక్క స్వరము గొంతు నొక్కేస్తాం అన్నమాట. సో ఇక మాట్లాడదాం. అప్పుడు మనం ఎంతటి పాపాన్నైనా ధైర్యంగా చేసేస్తాం. ఫస్ట్ టైం దొంగతనానికి వెళ్ళినవాడు, ఫస్ట్ టైం అబద్ధం ఆడాల్సి వచ్చినవాడు, ఫస్ట్ టైం ఇలాంటి దొంగ పనులు చేయటానికి వెళ్ళినటువంటి వాడు ఎవడైనా సరే చాలా భయపడతాడు. అంటే భయపడతాడు, చిన్న శబ్దం వస్తే భయపడతాడు. కానీ రాటు తేలినవాడు ఇక భయపడ్డాడు. కనుక ఈ పాపము అనగా ఏంటో ధర్మశాస్త్రం వలన మనకి గుచ్చుకుంటుంది అన్నమాట. నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను అని ధర్మశాస్త్రం మనల్ని గుచ్చుద్ది అన్నమాట. అయితే ఇప్పుడు 21వ వచనం నుంచి ఇంకో విషయం చెప్తున్నాడు. మొదటిది ఏం చెప్పాడంటే, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచు ఉన్నది. ధర్మశాస్త్రానికి వేరుగా దేవుడు మనుష్యులను నీతిమంతులుగా చేస్తున్నాడు అన్నాడు. అంటే దీనికి ధర్మశాస్త్రంతో పని లేదన్నాడు. ఇంకొక మాట 22వ వచనంలో, అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని యొక్క నీతిది. నమ్మువారందరికీ కలిగేటువంటి దేవుని యొక్క నీతి. ధర్మశాస్త్రంతో పని లేదు, లేక ధర్మశాస్త్రం వలన మనం నీతిమంతులంగా తీర్చబడటం లేదు. ధర్మశాస్త్రానికి వేరుగా దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని నీతిమంతులుగా చేయటానికి ఆయనే ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ రోజున ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముతారో నమ్మువారందరికీ ఎంత పాపినైనను ఆయన చేర్చుకుంటాడు. ఎంత పాపినైనా, ఎంతమంది పాపులున్నా చేర్చుకుంటాడు. కాబట్టి ఆయన దగ్గరికి రావాలా, నమ్మాలా. తర్వాత ఇంకోటి ఏమన్నాడు 24వ వచనంలో, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే యేసుక్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఉచితము అంటే నువ్వేమీ చెయ్యాల్సిన పని లేదు. నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నీ పాపమును ఒప్పుకోవటం, పశ్చాత్తాపం, అంతే. అంటే దేవుడు నీ కోసం తెచ్చినటువంటి బహుమానాన్ని నువ్వు అందుకోవాలి. అదే విశ్వాసం. నేను నీ కోసం ఒక బంగారు ఉంగరం తీసుకురావచ్చు, కానీ నువ్వు అందుకోవాలి కదా. ఇది నీకు బహుమానం, నేను ఇస్తున్నాను, కానీ నువ్వు తీసుకోవాలి కదా. అది తీసుకుంటేనే నీదవుతుంది, బంగారం అయినాను. అలాగనే దేవుడు ఎంత గొప్ప రక్షణ మన కోసం సిద్ధపరిచి
తానే దాని యొక్క శ్రమంతా అనుభవించి, ప్రయాసంతా అనుభవించి, ప్రాణమంతటిని అర్పించి, రక్తమంతా కార్చి, ఆయన సిలువలో ఆ కార్యాన్ని సంపూర్ణంగా నెరవేర్చేసి మనకు తీసుకొచ్చి ఇచ్చాడనమాట. మనం చేయవలసిందల్లా ఏంటంటే, మన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపంతో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటమే. అప్పుడు దేవుడంట మనలను నీతిమంతులుగా తీరుస్తాడంట. ఇంకొక వచనం, 25వ వచనం. పూర్వము చేయబడిన పాపములను అంటే నీ జీవితంలో ఎంతవరకు నువ్వు చేసినటువంటి పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరుస్తూ ఉన్నాడు. దేవుడు మన పాపములను ఓరిమితో ఉపేక్షించేశాడంట. సో ఇంతవరకు నా జీవితంలో ఇన్ని పాపాలు నేను చేశాను. నువ్వు ఎన్ని పాపాలైనా చెయ్యు, కానీ నువ్వు దేవుని దగ్గరికి పశ్చాత్తాపంతో వస్తే దేవుడు వాటన్నిటినీ క్యాన్సిల్ చేసేస్తున్నాడు. క్యాన్సిల్ చేసి నిన్ను నిర్దోషిగా ప్రకటిస్తున్నాడు. అదే నీతిమంతులుగా తీర్చడం అంటే. నిన్ను నిర్దోషిగా ప్రకటిస్తున్నాడు. కోర్టులో ఒక వ్యక్తిని ప్రజెంట్ చేసిన తర్వాత, వాదోపవాదాలన్నీ జరిగిన తర్వాత, ఇతడు నిర్దోషి అని కేసుని కొట్టేస్తే ఎలా ఉంటుందో అలాంటి స్థితి అన్నమాట మంది. నీ పాపములు కంప్లీట్గా ఆయన ఇష్టపూర్వకంగా తుడిచేస్తున్నాడు. తర్వాత 26వ వచనం. క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను అనగా యేసుక్రీస్తును కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనుపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడున ఇండుటకు ఆయన ఇలాగు చేశాను. దేవుడు నీతిమంతుడు. దేవుడు తన యందు విశ్వాసం ఉంచు వారిని నీతిమంతులుగా తీర్చగలిగినటువంటి వాడు. ఆయన మన పాపములను క్షమించటానికి పాపమునకు శిక్ష తనకి తానే విధించుకున్నాడు. తద్వారా అతడు న్యాయవంతుడు, నీతిమంతుడు అని మనకు అర్థమవుతుంది. పాపమును ఆయన సహించడు, కానీ నీ స్థానంలో యేసుక్రీస్తు మరణించటం, తద్వారా మనకి విమోచనం, తద్వారా మనకి రక్షణ, తద్వారా మనకి దేవునితో సమాధానం, తద్వారా ఇవన్నీ ఆశీర్వాదాలు మనకి కలుగుతున్నాయి. నూతన జీవం యేసుక్రీస్తులో. ఈ రకంగా దేవుడు మనలను నీతిమంతులుగా తీరుస్తున్నాడు. నీతిమంతులుగా తీర్చుట అంటే నీతిమంతులని ప్రకటిస్తున్నాడు. ఇక మీదట నీవు నీతిమంతుడవు, ఇక మీదట నువ్వు పరిశుద్ధుడవు. దానిని మనం ఏమంటామంటే ఇనీషియల్ శాంక్టిఫికేషన్ అంటాం. నువ్వు రక్షింపబడిన తర్వాత దేవుడు నిన్ను పరిశుద్ధుడు లేక నీతిమంతుడని ప్రకటిస్తూ ఉన్నాడు కదా, అది ఈ పవిత్రీకరణకు తొలి దశ, ప్రారంభ దశ. అర్థమవుతుందా? దీని గురించి మరికొన్ని విషయాలు వచ్చే వారం మనం నేర్చుకుందాం. అంతవరకు ఈ సంగతిని ఆలోచించండి. సో ఈ పవిత్రీకరణకు ప్రారంభం జరిగినప్పుడు పవిత్రీకరణకు ప్రారంభం జరిగినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నీ గుణలక్షణాలలో మార్పు ప్రారంభమవుతుంది. అయిందా? ఒకవేళ అవ్వకపోతే నీ రక్షణను గురించి నువ్వు నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు. పవిత్రీకరణ ప్రారంభ దశలో నీ గుణలక్షణాలలో మార్పు ప్రారంభమవుతుంది. ఎంతవరకు నేను జీవించినటువంటి జీవితానికని ఇప్పుడు నేను జీవించేటువంటి జీవితానికని మార్పు వస్తుంది, ఖచ్చితంగా రావాలి, నువ్వు రక్షింపబడిన వ్యక్తివైతే.
యు కెనాట్ కంటిన్యూ ఇన్ ద సేమ్ సిన్. ఇది ఇనీషియల్ శాంక్టిఫికేషన్. పవిత్రీకరణకు తొలి దశ, పవిత్రీకరణకు ప్రారంభ దశ ఇదే. మళ్ళా రేపు మనకి ఈ కూడిక ఉండదు. ఎల్లుండి మనం కలిసినప్పుడు ఈ ప్రారంభ దశని గురించి మరికొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యంలోంచి మనం నేర్చుకుందాం. అంతవరకు ఈ విషయాలను మీరు ధ్యానం చేస్తూ చేస్తూ జీవితంలోనికి అన్వయించుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. దేవుడి ఈ వాక్యాన్ని దీవించునుగాక. అనౌన్స్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? రైట్.